పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అజ్జాడ గ్రామంలోకి వెళ్తున్నాం. ఏంటి అజ్జాడలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు అజ్జాడ వెళ్తున్నాం మనం? ఈ అజ్జాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడే అనంతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, హరికథ పితామహుడు, తెలుగు సాహిత్యంలో అద్భుతాలు చేసినటువంటి పుంభావ సరస్వతి అయిన శ్రీ శ్రీ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి స్వస్థలమే ఈ అజ్జాడ. లోపలికి వెళ్ళి ఆయన జీవిత విశేషాలు, ఆయనకి సంబంధించినటువంటి కుటుంబీకులతో మనం చర్చిద్దాం. చూస్తున్నది సాక్షాత్తు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు నివసించిన స్వగృహం. ఇక్కడి నుంచి ఆయన జీవిత ప్రస్థానం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఆయన హరికథకి ఓనామాలు చుట్టారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఒకప్పుడు విద్యలకు నెలవైనటువంటి సరస్వతి నిలయంగా స్వాభాయమానంగా వెలసిల్లినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రక సత్యాన్ని మనం చూస్తున్నాం. హరికథా పితామహుడు, తెలుగు సాహిత్యంలో గణనీయమైనటువంటి పాత్రని పోషించినటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారి స్వగ్రామమైన అజ్జాడలో ఆయన స్వగృహంలో ఇవాళ మనం ఉన్నాం. ఆయన హరికథకు చేసినటువంటి అకుంఠితమైనటువంటి శ్రమ, కృషి, ఇప్పుడు ఆయన 5వ తరం ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్లతో మనం ఆయనకు సంబంధించిన విషయాల్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆదిభట్ల నారాయణదాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా ఉన్నటువంటి జనరేషన్ లో మేడం గారిని చూసాం, తర్వాత తరంలో మేడం గారిని చూసాం, ఇక్కడ నూతన తరంలో యువతరంలో ఉన్నటువంటి మరో వారసురాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. తను ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? నా పేరు కాళీ ఆర్య సౌమ్యార్జున. మీరు ఆదిభట్ల నారాయణదాస్ గారి వంశానికి చెందినట్లుగా మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గానీ ఆ గౌరవం లభిస్తున్నట్లుగా భావిస్తున్నారా, గర్వపడుతున్నారా? అది చాలా గర్వపడే విషయమేనండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు మీ యాన్సిస్టర్స్ ఎక్కడ ఉండేవారు అంటే మా అమ్మమ్మ వాళ్ళు అజ్జాడ. సో అజ్జాడ అంటే లైక్ బేసిక్ గా ఆయన పేరే ఫస్ట్ వస్తుంది. సో అది చాలా ప్రౌడ్ మూమెంట్ కి మనం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు మేము ఏ ఊరు ఏ కల్చర్ అనేసి. సో అది ఇట్ డిపెండ్స్ లైక్ ఇట్ కంప్లీట్లీ మోడిఫైస్ అవర్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. అమ్మ, ఆదిభట్ల నారాయణదాస్ గారు మేడం గారు తర్వాత తరంలో మీరున్నారు. ఈ తరంలో ఆదిభట్ల నారాయణదాస్ గారి కోసం మీరు చేస్తున్నటువంటి కృషి గాని, భవిష్యత్తులో మీరు చేయాలనుకుంటున్నటువంటి అంశాలు గాని. పేరు చెప్పండి. నా పేరు విశ్వనాథ్ ప్రసన్న అండి. అంటే నేను ఇంటి ఆడపిల్లని. అలాగే మా ఇంటి ఆడపిల్ల మా అమ్మగారు కలిసి అక్కడ విగ్రహం పెట్టాలని అనుకున్నాము. స్కూల్లోని, హై స్కూల్లోని, జిల్లా పరిషత్ హై స్కూల్. ఆ స్కూల్లో 2010లోని మేము విగ్రహం ప్రతిష్ఠించామండి. అక్కడ అనుదానం అన్ని కార్యక్రమాలు అన్ని జరిగాయి. ప్రతి సంవత్సరం అతని డేట్కి మాత్రం పాలాభిషేకం అన్ని టీచర్స్ పిల్లల చేత అందరి చేత అభిషేకాలు చేయిస్తాము. దండాది వేసింది అనుకోని ఎవరు హెచ్చమైతే వాళ్ళు అంటే యాక్చువల్గా మా కుటుంబీకులు రావచ్చు, కానీ వాళ్ళు కొన్ని కారణాల ఉద్యోగాలు వాళ్ళు రాలేకపోయి మేము మా హెచ్ఎం గారి చేత నేనున్నా లేకపోతే నేను ఏ ఊర్లో ఉన్నా ఆ కార్యక్రమం మాత్రం ఆపనండి. ఫోన్ చేస్తాను, నేనే ఆ కార్యక్రమానికి ఏంటేంటి కావాలని తెప్పించుకుని అన్ని పిల్లల చేత మేషప్ చేత చేయిస్తాను. మీరు ఉద్యోగం ఇచ్చి ఎక్కడైనా పని చేయొచ్చు కదండి, మళ్ళీ ఈ కుగ్రామంలోకి వచ్చి నా ఊరు, నా స్కూలు, మా స్కూల్ అంటే మా తాతగారు స్కూల్, మా మామగారు తెచ్చింది స్కూల్, మా తాతగారు తెచ్చారు. తర్వాత అజ్జాడ అనగానే ఒక మంచి పేరండి. స్కూలన్నీ ఆ స్కూల్ తెప్పించారు. 62 అండి స్కూల్ స్టాఫ్. అది 5 ఎకరాల భూమి ఇచ్చారు. వచ్చాను. నాన్నగారు పోయారు 2003. తర్వాత అమ్మగారు, తర్వాత నాన్నగారు స్కూల్ చూసుకున్నాడు. మందిరం కూడా సాయిబాబా గారి మందిరం, తర్వాత అమ్మవారి విగ్రహం కూడా ప్రతిష్ఠ అంటే మా ఇంటి కొలదేవత అంటే అమ్మవారి ఇంటి కొలదేవతగా ఆవిడ ప్రతిష్ఠించాం. ప్రతి సంవత్సరం ఆవిడ పూజలు అవన్నీ చేస్తూ ఉంటాము. ఆదిభట్ల శ్రీ ఆదిభట్ల అంటే మళ్ళీ ఆదిభట్ల అంటే అక్కడ మళ్ళీ వేరియేషన్ వచ్చింది. శ్రీ ఆదిభట్లనే అని పెట్టాలి దానికి, ఎందుకంటే శ్రీకారం ఉంది కాబట్టి. ఆ శ్రీ ఆదిభట్ల వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అంతమంది. అమ్మగారు చెప్పినట్టు జైపూర్ మహారాజులు ఇచ్చినటువంటి 3 శ్రీకారాలు, ఆ శ్రీకారాలు 2 శ్రీకారాలు తీశారు. ఒక శ్రీకారమే ఉన్నది ఇప్పుడు. ఆ శ్రీకారం ఉన్న వాళ్ళందరూ ఎంతమంది కుటుంబీకులు ఉన్నారు అంతమంది. రేపు మే 12వ తారీఖు పూజ అవుతుందంటే ఆ టైంకి 9వ తారీఖు చాలా మంది వస్తారు. మీకు ఇంకా ఎక్కువ తెలియాలి బాగా మీరు అని తెలుసుకుని 11వ తారీఖు 11వ తారీఖు ఈవినింగ్ మేము కళ్యాణం చేస్తాం. వేప చెట్టుకి రావి చెట్టుకి మా అత్త వస్తారు. ఆవిడ చెప్పారు అంటే మరి ఇంకా మీరు నారాయణదాస్ గారు అంటే మీరు నారాయణదాస్ గారు అక్కడ అలా నిలబడిపోతారు. మీకు ఆ అవకాశం కూడా మేము చెప్తున్నాం. ఆ టైంలోనే సాయంకాలం మీరు 6 గంటలకు వచ్చేసారనుకోండి, వస్తే ఆ టైంలో ఖచ్చితంగా ఆవిడ చెప్పారంటే మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు. మేము ఇంకా తక్కువ ఆవిడ చెప్పినవే నాకు అంటే ఆవిడ చెప్పే విధానం వేరు, మేము చెప్పే విధానం. ఆవిడ మహనీయులు, ఆవిడ కూడా అతనిలాగే
మా ఇంటికి ఆవిడ. హరికథ రాదు కానీ కానీ ఆవిడ చాలా బాగా చెప్తారండి. మీకు అవకాశం ఉంటే ఆ తప్పకుండా. రోజు రండి, నేను నేను పరిచయం ఇచ్చుకుంటాను. చేస్తాను. ఆవిడ బిలాయిలో ఉంటారు. బిలాయిలో. ఆవిడ కంపల్సరీ. అమ్మ నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు శ్రీ ఆదిపట్ల జయలక్ష్మి. నారాయణ దాస్ గారి ఎన్నో తరం అమ్మ మీరు? నారాయణ దాస్ గారి నుంచి 10వ తరగతికి వచ్చేసింది. నాగపట్ల నారాయణ దాస్ గారి జననం, ఆయన తర్వాతి తరం గురించి, ఆయన నిర్యాణం గురించి. ఆయన జన్మం కారణజన్ముడు అని అంటారు. ఆయన జన్మం ఇక్కడే అయింది. ఆయనకు ఒక్కతే ఆడపిల్ల. ఆయన నిర్యాణం ఏంటంటే మామూలుగా ఈ అమ్మవారు పిల్లకి అమ్మవారు ఆహ్వానిస్తే ఆ పిల్లని బతికించుకునేందుకు ఆ అమ్మవారినేమో ఆయన ఆహ్వానించుకుని ఆయనే ప్రాణత్యాగం ఆయన చేశారు. ప్రాణత్యాగం చేశారు. సహజ మరణం కాదు, ప్రాణత్యాగం. ప్రాణత్యాగం చేశారు. దేవి ఉపాసన. దేవి ఉపాసకుడు. దేవి ఉపాసన. ఇక్కడికి జైపూర్ రాజులకి ఇక్కడికి ఇది సంబంధం. ఏంటంటే అజ్జాడ అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక అంటే మరలా అనుకోకుండా ఎస్సీ వాడు ఒక బంటు ఉండేవాడు. ఆహా. వాడి పేరు ఆది. ఆది. వాడు నమ్మిన బంటుగా పనిచేసేవాడు వీళ్ళందరికీ. అందు నుంచి వీళ్ళు ఏం చేశారంటే వాడి పేరు పెట్టారు ఆది బంటు అని. ఆది బంటు. అందు నుంచి ఆఖరికి ఆది బట్ల అయింది. ఆది బంటు ఆది బట్ల. ఆది బట్ల అయింది. ఇప్పుడు ఆ తర్వాతనేమో మా వాళ్ళు మైసూరు ఎవరు జైపూర్ రాజుగారు మా వాళ్ళ తలక ఇది చూసి శ్రీకారాలు ఇచ్చారు వీళ్ళకి. ఓ. అవి ఒక్క శ్రీకారం అప్పుడు అందరికీ ఒక్క శ్రీకారం పెట్టుకుంటారు. అవునండి. కానీ మా 3 శ్రీకారం శ్రీ 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 శ్రీ. శ్రీ శ్రీ మదర్జాడాది బట్ల అన్నాను రాయాలి. ఆ. ఇప్పుడు అవి కూడా తీసేస్తున్నారు. పేరు పెద్దలు అయిపోయాయని చెప్పి ఒక తీసేస్తున్నారు. శ్రీ కొట్టు పెట్టు. 3 శ్రీలు ఉంటాయి. శ్రీ శ్రీ శ్రీ. శ్రీ 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 మదర్జాడాది బట్ల ఆ. అంటే అతని పేరు అనమాట. ఆది పట్ల. ఆది బట్ల ఆది అని ఆది బంటు కాస్త ఆది బట్ల అయింది. అంటే ఆ బంటు పేరు కూడా మా వాళ్ళు కలుపుకున్నారు అనమాట. గొప్ప విషయం తర్వాత కదండి. అన్నప్రదాతలు అని ఒక పేరు వచ్చింది. ఆ. అన్నప్రదాతలను పేరు రావడానికి ఏంటంటే ఎవరు వచ్చినా ఎప్పుడు కూడా ఏది లేదు కాదు అని అనుకుండా చేసేవారు. ఇవి అప్పట్లో మరి ఆ పరమేశ్వరుడు వాళ్ళని పరీక్ష చేయడానికి చేసాడో ఏమిటో మరి తెలియదు. పెద్ద ఏరు వస్తుంది. పెద్ద ఏరు వస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు ఏటావతల ఒడ్డున నిలబడి అటు భిక్షగాళ్ళగా నిలబడి ఆకలో అనేసి అక్కడి నుంచి అరిచారు. ఆ. అక్కడి నుంచి అరిస్తే ఇక్కడ అన్నయ్య గారని ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒక పెద్ద ఇల్లు ఉంది. అవునండి. అది బట్ల అన్నయ్య గారు. ఆ. ఆ అన్నయ్య గారని అతను ఏం చేశాడు, ఆ ఏట్లో ఎలా వెళ్తాడు? ఆ అర్ధరాత్రి ఇలాంటి పల్లెటూరు ఇప్పుడే ఏమీ లేవు. అవునండి. అవును. అప్పుడు అసలేమి ఉండేవిగా. చల్లదన్నం ఉంటే ఆ చల్లదన్నం కుండలతో ఉండేవి కదా. ఆ కుండ బద్దలైపోకుండా నడువు కట్టుకుని ఒక పెద్ద కర్ర వేసుకుని ఆ కర్ర మీద అవతలొద్దుకు వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టారు. బాబా. అందుకు అన్నప్రదాతలు అని పేరు వచ్చింది. పార్వతీ పరమేశ్వరులకి అన్నం పెట్టారు. అందుకు అన్నప్రదాతలు అని పేరు వచ్చింది. అందరూ ఇదైపోయారు. ఇక అందరూ ఆయన నిర్యాణం అయిపోయారు. హరికథ అంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతని హరికథకి ఎక్కువ డబ్బులు తీసుకోవడం ఇచ్చాడు అది ఏం లేదు. ఆ ఇంట్లోనే అతను వాడు ఉంది. వాళ్ళకి చెంది అతను ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కచెల్లి వాళ్ళు తీసేసుకున్నారు. మరి వాడు సుందరం గారు ఉంటారు. వాళ్ళది గరుగుపిల్లి. గరుగుపిల్లి మధ్య వరుస ఆ ఊళ్ళో ఉంది వాళ్ళు. ఆవిడ ఆ అక్కచెల్లికేమో ఆ ఇల్లు రాసి ఇచ్చేసాడు. మేము మొన్న మా పిల్లలకి గేమ్స్ పెట్టేటప్పుడు అన్నయ్య డొనేట్ చేశాడు 40,000. మా అన్న 2 అన్నయ్య అంటే ఏం చేస్తాం మా పీటీ సార్ అంటే పిల్లలకి పని లేవండి స్పోర్ట్స్కి వెళ్ళడానికి పలానా ఊరని తెలియాలి అంటే ఇంకా అడగడానికి పెడితే మీకు ఏదైనా అవకాశం ఉంటే మేము నారాయణదాస్ గారి స్కూల్ అని రాద్దాం అనుకున్నాం. జడ్పేచి స్కూల్ నారాయణదాస్ గారు కానీ అది చేయించుదాం అనుకుంటున్నాం. అది ఈవో గారి దగ్గరికి వెళ్ళి అట్లా తెచ్చుకోవాలి. ఇస్తాను మేడం, ఖచ్చితంగా ఇస్తాను. అది అతని పేరు పెడదామని స్కూల్. ఎలక్షన్ కూడా అయిన తర్వాత మేడం మనం విద్యాశాఖ పెట్టుకుందాం మేడం. డైరెక్ట్ ఎడ్యుకేషన్. అక్కర్లేదు నాకు వంకాయలు కావాలి. వంకాయలు కావాలని చెప్పారు. ఏం అక్కర్లేదు అని చెప్పారు. ఆయన ఇది ఉన్నారంటే నాకు పుస్తకం ఉంది. తర్వాత నారాయణ దాస్ గారి తర్వాత ఆ వంశంలో ఎవరు హరికథని ముందుకు తీసుకెళ్ళారు? అది మేము అదే అనుకున్నాం. మా రెండో అబ్బాయి కూతురు కొంచెం అంటే పుస్తకాలు అది చేసి చేస్తూ ఉంటే నేను అనుకున్నాను, అరే ఇలా వస్తుంది ఏమన్నా నీ కూతురు అంటే అమ్మా అతను కారణజనుడు అతను నాకు ఏమో చెప్పలేమురా. అప్పుడు హరికథ మాత్రం ఎవ్వరూ తీసుకోరు.
ఆయన మనవలు తీసుకోలేదు, ఆయన తలకు వంశస్థులు తీసుకోలేదు, ఎవ్వరూ తీసుకోలేదు ఆదికవి. కాకపోతే మా బావగారు అబ్బాయి మాత్రం కొంచెం ఉపన్యాసాలు అవి ఇస్తూ ఉంటాడు. మా పెద్ద ఉపన్యాసాలు అవి ఇస్తూ అమ్మాయి ఇక్కడే తన జీవితకాలం అంతా ఇక్కడే ఉన్నారు అజ్జాడులోనే పూర్తి స్థాయిలో. విజయనగరం ఉండేవాడు. విజయనగరం కొద్ది రోజులు అని ఎక్కువ కాలం ఆ స్వగృహంలోనే ఉండేవారు. ఈ చచ్చిపోవడం అసలు ఇక్కడే ఇక్కడే నిర్ణయించారు. ఆదిభట్ల నారాయణదాస్ గారు శిలా విగ్రహం దగ్గర ఉన్నాం. ఆదిభట్ల నారాయణదాస్ గారికి గుర్తుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆయన శిలా విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రతి ఏడాది మే 13వ తారీఖున వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఎక్కడున్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇతనికి ఘన నివాళి అర్పించడం అనేది ఏటా వస్తున్నటువంటి ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ఆదిభట్ల నారాయణదాస్ గారి స్వగ్రామమైనటువంటి అజ్జాడలో ఆయన విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఆయన నడయాడారు. ఈ ప్రాంతంలోనే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలను, అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యానికి ఇచ్చినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు ఈ కలం నుంచే జాలువారాయి. ఈ గలం నుంచి ఆయన పాడినటువంటి హరికథ ఎన్నో గొప్ప గొప్ప ప్రాంతాల్లో రాజుల్ని, జైపూర్ రాజుల్ని, పర్లాకిమిడి రాజుల్ని, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి మైసూర్ రాజుల్ని కూడా మెప్పించి ఆ రోజుల్లో హరికథ అనేదానికి ఒక ఆహార్యం ఎలా ఉండాలి, హరికథ అనేదానికి భాష ఎలా ఉండాలి, హరికథ ప్రదర్శన ఎలా ఉండాలి అనేదానికి మొట్టమొదట ప్రామాణికమైనటువంటి నిర్వచనం ఇచ్చింది ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయన కేవలం ఒక హరికథ పితామహుడుగానే కాకుండా ఆయన్ని ఒక దేవి ఉపాసకునిగా, అత్యంత శక్తివంతమైన కారణ జన్ముడుగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. ఆయన కుమార్తెకి ఒక అమ్మవారు ఆవాహన అయితే ఆ కుమార్తె మరణిస్తుంది అని ఎవరో చెబితే ఆ కుమార్తెని బతికించడం కోసం తానే అమ్మవారిని ఆవాహన చేసుకుని సజీవమైనటువంటి తన ప్రాణాన్ని తన చేతులతోనే త్యజించినటువంటి మహనీయమూర్తి, బిడ్డ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఓ గొప్ప తండ్రిని కూడా మనం ఆదిభట్ల నారాయణదాస్ గారిలో చూడొచ్చు. వీళ్ళకి జైపూర్ మహారాజులు 3 శ్రీకారాలను ఇచ్చారట. శ్రీ శ్రీ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అనే పేరుని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇటువంటి అజ్జాడలో ఉన్నటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారి చరిత్ర ఈ నవీన సమాజానికి తెలియాలి. హరికథ, బుర్రకథ లాంటి, యక్షగానం లాంటి అద్భుతమైనటువంటి కళా సంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ సమయంలో ఆదిభట్ల నారాయణదాసు గారిని గుర్తు చేసుకోవటం అంటే హరికథని మళ్లీ మనం గుర్తు చేసుకోవటమే. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేవాలయంలో, ఏ ఉత్సవంలో హరికథ జరిగినా అది ఆయన యొక్క కృషి వల్లనే ఇవాళ మనం హరికథ వినగలుగుతున్నాం. ఆ హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు గారిని స్మరిద్దాం. ఆయన ఆలోచనల్ని మళ్లీ మళ్లీ పునరాగమనం చేసుకుంటూ ఆయన హరికథా పితామహుడుగానే కాకుండా సాహిత్య సామ్రాట్గా ఉన్నటువంటి ఆదిభట్ల నారాయణదాసుని అజ్జాడ సాక్షిగా మనం ఇవాళ చూడగలుగుతున్నాం. ఆయన చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యం చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ ఒక కొత్త ఆశావాద దృక్పథం, హరికథ పట్ల ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనకు తీసుకెళ్తుందని నమ్ముతూ నమస్కారం.